అంటే ఒక మంత్రి పదవి కోసం ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మందిని తిట్టడం మీరు చూశారు. కులాల మధ్య కుంపటి పెట్టే ప్రయత్నం కూడా మీరు చూశారు. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఎపిసోడ్ అంటూ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాదిస్తున్నారు. ఇది ప్లాన్ 1. ఇక ప్లాన్ బి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు విషయాన్ని చూద్దాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి సంబంధించిన పాజిటివ్ చూసిలు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డిలో ఉన్న మరో కోణాన్ని చూడాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పటి వరకు ఉంటాడంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలలో ఉంటాడు. ఇది క్లియర్ కట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్లో కయ్యం బెల్లం దల్యం అన్నట్టుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం ముఖ్యమంత్రి వస్తే స్టేజీల మీద గౌరవించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కనీసం తనతో మాట్లాడే వీలు కానీ కనీసం తన ముఖం చూడడానికి కూడా ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ నేతలను మనం చూసాం. సో ఇదొక పంచాయతీ మొదలైంది. ఇక కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో ఏంది అంటే మంత్రుల వెనుపోటుతో పాటుగా మంత్రులకు సంబంధించి జరుగుతున్నది. ఇక్కడ తనకు నచ్చినట్టుగా తాను ఏది చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా లేదు పార్టీ మారదాం అంటే అప్పటికే మన మీద ఓటుకు నోటు కేసున్నదయ్యా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత మోడీని పాజిటివ్గా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని టార్గెట్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి రేవంత్ రెడ్డి సపోర్ట్తోనే తెలంగాణ ఎమ్మెల్సీ గెలిచిందనేది కూడా వాస్తవం. తెలంగాణ ఎమ్మెల్సీకి సంబంధించి అంజరెడ్డికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలిచిండు కదా. సో అది గెలవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి. ఓడిపోయినా పెద్ద మా ప్రభుత్వానికి వచ్చేదేమీ లేదు, గెలిచినా మా ప్రభుత్వానికి వచ్చేదేమీ లేదు అనే ఒక్క డైలాగ్తోనే పూర్తి స్థాయిలో అది ఖతమైపోయిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వచ్చి దీని పగ్గాలు చేపట్టలేరు. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎందుకంటే ఆంధ్ర పార్టీగా ముద్ర పడిపోయింది. ఇక పూర్తి స్థాయిలో దీన్ని నమ్మే పరిస్థితి లేదు. పోనీ జనసేన పార్టీకి సంబంధించి నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీన్ని తెలంగాణలో రప్పిద్దామంటే కూడా ఇది ఇక్కడ సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి సో తెలంగాణలో ఇది వర్కౌట్ కాదు. పోనీ తెలంగాణలో కొత్త పార్టీ ఏమైనా పెడదామా అంటే తెలంగాణలో ఇప్పటికున్న పార్టీలనే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆటాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాంతీయ అంటే ద్రవిడ సంస్కృతిని మనం చూసాం కదా. ద్రవిడులకు సంబంధించిన పార్టీ అక్కడ స్టాలిన్కు సంబంధించి తమిళనాడు పార్టీని చూడ ఆ ప్రాంతం కోసం, అక్కడి ప్రజల కోసం, అక్కడి హక్కుల కోసం, అక్కడి వ్యక్తుల కోసం మాత్రమే పోరాటం చేసేది ఏదైనా ఉన్నది అంటే ద్రవిడ పార్టీలకు సంబంధించి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడే పార్టీ అంటే దాని యొక్క రూపురేఖలు ఎట్లున్నా కూడా తెలంగాణ ప్రాంతాలు ప్రజలు ఆదరించరు. దాంట్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందో తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కేపాలకు సంబంధించిన పార్టీ ప్రజాశాంతి పార్టీ. అది జోకర్ అయిందా, యాక్టర్ అయిందా, ఏమైందా అనేది సెకండ్. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ జనసమితి పార్టీకి సంబంధించి ఉద్యమ నేతగా చెప్పుకునేబడే ప్రొఫెసర్ కోదండరాం ఇచ్చిన పార్టీ కూడా బిస్కెట్ అయింది. సో ఇప్పుడు కొత్త పార్టీ తెలంగాణలోకి వచ్చిన ఊపు జోషు వస్తుందా అంటే రాదు. సో కొత్త పార్టీ కూడా మర్చిపోవాలి. ఇప్పుడు ఆప్షన్ ఏంది? ఇక ఏంది? బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. ఉద్యమ పార్టీని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ విస్మరించరు. ఎందుకంటే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కాదు. టీఆర్ఎస్ కావచ్చు, దాన్ని బీఆర్ఎస్గా మారవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా 2001 నుండి 14 సంవత్సరాలు నిరాటకంగా అంటే నిరంతరాయంగా పోరాటం చేసి ఒక రాష్ట్రాన్ని తేవడం కోసం పాటుపడిన పార్టీ కాబట్టి అది ప్రతి పల్లెలో గ్రామాలలో ఎవరు కూడా జెండా చూపెట్టిన ఏ పార్టీ అంటే చెప్పే పరిస్థితి ఉంటుంది. సో ఉద్యమ పార్టీకి సంబంధించి దీంట్లోకి కూడా వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏంది? కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ అంతా కూడా డైవర్ట్ కావాలి. మనకు రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎట్లుంటాయంటే పూర్తి స్థాయిలో టాపిక్ డైవర్షన్ అంతకు మించి వేరే ఉండదండి. ఈ టాపిక్ డైవర్షన్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే టాపిక్ డైవర్షన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టాపిక్ డైవర్షన్ను ఏదైనా ఒక భయంకరమైన ఇష్యూ జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి అస్సలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన దిట్ట యనుమల రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోరు, ఇది క్లారిటీయా? అయితే ఇక్కడ విషయం ఏంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ను ఖతం చేసి బీజేపీలోకి వెళ్దాం అనుకుంటే ధర్మపురి అరవింద్ అనుకుంటా నిన్న చెప్పిండు. ధర్మపురి అరవింద్ ఏమని చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం, ఆహ్వానిస్తాం అన్న. రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు పోవాలి? పోతే ఓటుకు నోటు కేసుకు భయపడి పోవాలి. ఆల్రెడీ జైల్లో ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నాడంటే ఖచ్చితంగా కూడా అన్ని బంధాలను నేను చెప్తున్నా కదా మొత్తం ఎవ్రీథింగ్ మర్చిపోయి ఒక గుండె ధైర్యంతో ఉంటాడు రేవంత్ రెడ్డి. అది చాలా క్లారిటీగా గుర్తు. జైలుకు పోయిన ఏ వ్యక్తులైనా కూడా
అన్నిటికీ రాడు తేలి ఉంటారు. నేను చెప్తున్నా అది క్లారిటీ. ఎందుకంటే వైఎస్ జగన్ బిఫోర్ జైలుకు పోయిన తర్వాత ఆఫ్టర్ మీరు చూసే ఉంటారు. ఒకప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒకప్పుడున్న రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి వేరు అనే కోణంలో ఉంటుంది. సో పోతే ఎందుకు పోవాలంటే ఒకటి ఓటుకు నోటు కేసు తప్పించుకునేందుకన్నా పోవాలి. దీనికి అంత సినిమా లేదు. ఇప్పుడు ఆ కేసు అంతా ఇప్పట్లో అది పరిగణలోకి రాదు. ఒకవేళ ఇప్పటి వరకు వీళ్ళు 365 రోజులలో సంపాదించిన ఆస్తుల మీద ఈడీ కానీ లేదా సిబిఐ కానీ ఇతరత్ర ఏదైనా ఇరికించే ప్రయత్నం చేస్తే ఈ పంచాయతీలో ఏమన్నా పోయి ఇరికే ప్రయత్నం ఏదన్నా ఉండాలి. సో ఈ రెండు కాలేదు అనుకో, ఇక భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి పోవాల్సిన అవసరమే ఉంటుంది. ఒకటి, రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తే అలాకెళ్తాడు. ఒకవేళ కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద గ్రిప్ వచ్చి ఉంటుంది. ప్రభుత్వం మీద ఇప్పుడు దాదాపుగా మొన్నటి వరకు మన రేవంత్ రెడ్డికి ప్రభుత్వం మీద గ్రిప్పు 0. కానీ ఈరోజు రేవంత్ రెడ్డికి ప్రభుత్వం మీద గ్రిప్ వచ్చి దాదాపుగా 40% వచ్చింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ తన చేతిలోకి మెల్లమెల్లగా వెళ్తున్న తరుణం కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఇతను భారతీయ జనతా పార్టీకి వెళ్తే బ్లాక్మెయిల్ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైనా కేసుల విషయంలో అంటే సిబిఐ ఈడీకి సంబంధించిన దేంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి వెళ్ళాలి. ఇక కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తాడు రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి సర్వనాశనం చేయడం వల్ల వచ్చే లాభం ఏంది అంటే ఒక లాభం ఉన్నది. ఎట్లా అంటే విపక్షాలు బలహీనపడాలి. ఇప్పుడు విపక్షాలలో అద్భుతంగా పనిచేసేది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పొగుడుతున్నా అని మీరు అనుకున్నా కూడా మీ ఇష్టం, మీ కర్మ, నేను ఏం చేయలేను. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 365 రోజులలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం చూస్తే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీ బలంగా ప్రజల్లో నాటకపోయింది కాబట్టి సమస్యల మీద పోరాటం చేయడానికి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా అయింది. అయితే బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలి అంటే తెలంగాణలో ఐదరారు కొత్త పార్టీ పుట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను గుంజుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డి ఆడే మరొక డ్రామా, ఇది థర్డ్ అన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి మొట్టమొదటిది తనది పాజిటివ్ వీడియో చూసినాం, ఇప్పుడు రెండో చూసినాం, ఇది మూడోది. రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రత్యామ్నాయం కావాలి. సో భారతీయ జనతా పార్టీకి పోతే కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ఆడ పేరు మోసిన నేతలు ఉన్నారు. సో అటు వెళ్లాల్సిన పరిస్థితి రాదు. పోనీ రేవంత్ రెడ్డికి సంబంధించి మరో ప్రత్యామ్నాయంగా తెలంగాణ తెలుగుదేశాన్ని తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం అసాధ్యం తెలంగాణలో. పోనీ జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో తీసుకురావడం అది అసాధ్యం. అది ఏంది అంటే కలవని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అంటే పాసిబుల్ అయింది కానీ తెలంగాణలో కాదు. ఇక్కడ ఉద్యమ బిడ్డలు, తెలంగాణ అనే తత్వం బోధపడిన వ్యక్తులు, తెలంగాణ ఈ గడ్డలో పుట్టిన వాళ్లకు ప్రాణ త్యాగానికైనా వెనకడతారు కానీ బాంచన్ దొర అని కాళ్ళ దగ్గరికి అయితే పోరువిలు. ఇక్కడ తెలంగాణ బిడ్డలకు ఉన్న తత్వం. సో రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పేరే మల్లన్న. మీరు నిన్న మల్లన్న ప్రెస్ మీట్ అంతా చూసిర్రా? మళ్ళా చూడరు. ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని తిట్టలే, మంత్రులను తిట్టలే, కాంగ్రెస్ పార్టీని తిట్టలే. అలా అని పూర్తి స్థాయిలో ఏఐసిసికి సంబంధించి అంటే నేను రాహుల్ గాంధీ గారిని నమ్ముతున్నా, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం అంతా ఈరోజు ఎక్కడికి పోయిందో మనకు తెలియదు. అటకే కింద గుట్ల పడ్డదా, గుట్టుకుమని మింగిర్రా మనకు సంబంధం లేని విషయం. సో మల్లన్నతోని ప్రత్యామ్నాయంగా ఏదైనా పార్టీ పెట్టించి 2028 ఎన్నికల వరకు దీన్ని స్ట్రాంగ్ చేసే ఆలోచన. అంటే దీన్ని కలిపి మళ్ళీ కాంగ్రెస్కు సంబంధించి దాంతోపాటు పొత్తులో భాగంగా ఈ పార్టీ ఉండి ఏదైనా సీట్ల పంపకాలలో దీంట్లో ఒక 2, 3, 5 వచ్చినా కూడా సరిపోతుంది అనే కోణంలో. ఎందుకంటే పూర్తి స్థాయిలో 2028లో మాత్రం కాంగ్రెస్కు ఒక తోడు కావాలి కాబట్టి దానికోసం ఏదైనా చేస్తున్నారు అనేది ప్రచారం జరుగుతున్నది. సో ఈ ప్రచారం నిజమా అబద్ధమా అనేది చూడాల్సిన పరిస్థితి.